పెళ్ళయింది రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఇంకా మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం. సో కేంద్రం దయతలిస్తే కేంద్రం నిధులిచ్చి కేంద్రం సహకరిస్తే రాష్ట్రానికి ఖచ్చితంగా అభివృద్ధి చేయగలం. సో ఈ విధానాన్ని మీరు ఎలా తీసుకెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? ప్రధానంగా ఇప్పుడు అది ఏ ప్రభుత్వం వచ్చినా, ఎందుకంటే కేంద్రం నుంచి సహకారం పూర్తి స్థాయిలో ఉంటేనే రేపు రాష్ట్రానికి వచ్చే 5 ఏళ్ళు ఖచ్చితంగా చాలా కీలకం కాబోతుందని చెప్పాలి రాష్ట్రానికి. అవునండి సతీష్ గారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకి, అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఏ వర్గం ఉన్నా, వర్ణం ఉన్నా, కులం ఉన్నా, మతం ఉన్నా ఏమీ చూడలేదు. అందరికీ సమానంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరవేశారు. మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెట్టి అందరికీ ఇల్లు 1,50,000 వరకు ప్రతి ఇంటి నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఇచ్చారు. ఇప్పుడు వరకు 4 కోట్ల ఇళ్ల నిర్మాణాలు జరిగినాయి. ఎన్ని పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగం. దీనిలో ఎక్కడ ఏ వివక్ష పలానా రాష్ట్రం పలానా ఇది అని చేయలేదు. మన రాష్ట్రం కూడా అత్యధికంగా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ 22 లక్షల ఇల్లు కేటాయించారు. అయితే దురదృష్టం, మనం ఇప్పుడు వరకు 4 లక్షల ఇల్లే కేటాయించుకొని నిర్మాణం చేసుకొని పేదలకు ఇవ్వగలిగాం, మిగతాది ఆన్ ప్రాసెస్ అని చెప్పి అంటున్నారు. అదే ఒకటి. అలాగే అనేక పథకాలు, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, అది అన్ని రాష్ట్రాలకి చేశారు, అన్ని ప్రజలకి అందజేశారు. మన రాష్ట్రంలో కూడా సుమారుగా ఒక 50 లక్షల ఇళ్ల వరకు అదనంగా ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా నిధులు కేంద్రం ఇస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ సరిగ్గా ఇవ్వలేక కొంతవరకు నత్తనడకన జరిగిన మాట వాస్తవం. అలాగే అనేక పథకాలు తీసుకోండి, ముద్ర రుణాలు తీసుకోండి. ముద్ర రుణాల్లో దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది మహిళలకు ఇస్తే దాంట్లో మన రాష్ట్రంలో ఉన్నారు. సో అన్ని పథకాలు ఎక్కడా వివక్ష చేయలేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 ముందు జాతీయ రహదారులు కేవలం 4,000 కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయండి. 4,000 కిలోమీటర్స్ స్వతంత్రం వచ్చి నుంచి అప్పటి వరకు. కాకపోతే ఈ యొక్క 10 సంవత్సరాల్లో మరో 7,000 కిలోమీటర్లు, అంటే ఇప్పుడు 11,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. అనేకమైన కొత్త జాతీయ రహదారులు వచ్చేసినాయి. ఎలాగ సాధ్యం? ఇంత 10 సంవత్సరాల్లో 7,000. స్వతంత్ర భారతదేశంలో 2014 వరకు కేవలం 4,000 అయితే మరో 7,000 ఎలా సాధ్యమైంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే దేశవ్యాప్తంగా 90 లక్షల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈ రోజు 1,50,000 కిలోమీటర్లు. అంటే అభివృద్ధి ఒక స్థాయి. ఎయిర్పోర్ట్లు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 వరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి? రాజమండ్రి ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ చూడండి, చిన్న బస్ స్టాండ్ లో ఉంటుంది. 2014 ముందు చిన్న ఈ రోజు చూడండి అంతర్జాతీయ స్థాయిలో అక్కడ మరో 500 కోట్లు కేటాయించి దాని యొక్క టెర్మినల్ అభివృద్ధి చేస్తారు. అలాగే రాజమండ్రి చూడండి, మాకు తెలుసు కాకినాడ పక్కన రాజమండ్రి కాబట్టి చాలా చిన్న ఎయిర్పోర్ట్ అది కూడా. అలాంటిది ఈ రోజు అద్భుత ఎయిర్పోర్ట్ కట్టారు. మళ్ళీ దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి మరో 400 కోట్లు భూమి పూజ చేయడం జరిగింది. అదే కడప ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్, పుట్టపర్తిగా వచ్చే అది విశాఖపట్నం ఎయిర్పోర్ట్, కొత్త భోగాపురం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తయారీ రంగ సంస్థలు, BEL, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్, భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేదు. అలాంటిది నిమ్మకూరులో ఎన్టీఆర్ గారు పుట్టిన నిమ్మకూరులో ఏర్పాటు చేసి అక్కడ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నైట్ గోగల్స్, ఆర్మీకి నైట్ గోగల్స్, అలాగే DRDO, అలాగే అనంతపురంలో BEL, అలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలు. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 ముందు ఒక్క జాతీయ స్థాయి విద్యా సంస్థ పేరున్న సంస్థ లేదండి. 2014 ముందు. ఈ రోజు మా కాకినాడలో, నేనున్న కాకినాడ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఒక ఈ దేశంలో 2 ఉన్నాయి. అది ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇంకోటి ఇక్కడే ఉంది. అలాగే ఎయిమ్స్, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ మార్చినప్పటి నుంచి ఎయిమ్స్ అంటే ఢిల్లీయే లేదు. అలాంటిది మన మంగళగిరిలోనే 10 రూపాయలకే ఒప్పి ఇచ్చే ఎయిమ్స్ నిర్మాణం పూర్తి అయిపోయింది. దానికి నర్సింగ్ కాలేజ్ యాడ్ అయిపోయింది. సో IITలు, IIIT, NISR, పెట్రోలియం యూనివర్సిటీ, అలాగే మెడ్టెక్ పార్క్. పెట్రోలియం యూనివర్సిటీ వరకు లేదు, అది విశాఖపట్నం దగ్గర నక్కపల్లి దగ్గర పెట్టారు. మెడ్టెక్ పార్క్, మెడికల్ డివైజెస్. అంటే రవికిరణ్ గారు, సో ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఇంత లిస్ట్ చెప్తారు కదా, పదే ఇప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు మీకు వ్యతిరేకంగా అసలు ఏం తీసుకొచ్చారు, రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, అడిగే హక్కు ఎక్కడుంది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు ఎంతవరకు సఫలీకృతమయ్యారనుకోవచ్చు? తప్పనిసరిగా అండి. ఇప్పుడు మేము ఇటువంటి పాంప్లెట్స్ మోదీ గారు ఏం చేశారు, గత 10 సంవత్సరాలుగా ఏం చేశారు అనేది ప్రజల్లో తెలియజేస్తున్నాం. అన్ని ఇప్పుడు వరకు చేసినటువంటి అభివృద్ధి, గతంలో ఏ 10 సంవత్సరాల కాల పరిమితి తీసుకోండి, స్వతంత్ర భారతదేశం తర్వాత ఏ 10 సంవత్సరాల కాల పరిమితి అన్నా ఈ 10 సంవత్సరాలకు సరిచూసి చూడండి. ఈ 10 సంవత్సరాల్లో చేసినంత అభివృద్ధి ఎక్కడా ఎప్పుడు జరగలేదు. నభూతో భవిష్యత్ జరిగి ఎవరన్నా సరే ఒప్పుకు తీరవలసిందే. 30 పైగా జాతీయ స్థాయి విద్యా సంస్థలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఎన్ని ప్రజల్లో అది ఇంకా చేస్తున్నారు. ఉదాహరణకి రైల్వే జోన్ అండి, రైల్వే జోన్ కి భూమి కేటాయించమని చెప్పేసి అడిగారు, ఇప్పుడు వరకు పూర్తిగా కేటాయించలేదు. అందుకనే అది అలా కొంత నిధులు బడ్జెట్ లో 2021-22 బడ్జెట్ లో 170 కోట్లు కేటాయించారు. OSD అన్ని చేస్తున్నారు, అది స్థల కేటాయించారు. మరి ఎవరి ప్రాబ్లం? అది రాష్ట్ర ప్రభుత్వ ప్రాబ్లం. అలాగే ట్రైబల్ యూనివర్సిటీ ఉంది. ట్రైబల్ యూనివర్సిటీ ఆల్రెడీ 5 ఏళ్లుగా టెంపరీ తరగతులు విశాఖ యూనివర్సిటీ నడుస్తున్నాయి.
ఏయూ యూనివర్సిటీలు నడుస్తున్నాయి. బట్ దాని భూ కేటాయింపులు ఇటీవలే పూర్తి చేశారు. ఇటీవలే శంకుస్థాపన చేసి వర్క్ జరుగుతుంది. అలాగే పోర్ట్లు ఉన్నాయి, సీ పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీరు కట్టద్దు, మేమే కట్టుకుంటాము అని చెప్పి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులన్నీ ఇచ్చింది, అన్ని పోర్టులకి, మచిలీపట్నం పోర్టుగా ఈ పోర్టుకి ఇచ్చింది. అది నిర్మాణం మేమే కట్టుకుంటామని, నిర్మాణానికి కూడా డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పిఎస్సి పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీ నిధులు ఇస్తున్నారు. సో కొన్ని ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు రైల్వే లైన్లు ఉన్నాయండి, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వట్లేదు. ఇవ్వడం కారణంగా నత్తనాటికి సాగుతుంది. ఇప్పుడు కడప బెంగళూరు రైల్వే లైన్ ఉందండి, రాష్ట్ర ప్రభుత్వం నాకు వద్దంటుంది. రీసెంట్ గా ఏదో కథలకు వచ్చినట్టు ఉంది కదండి, అది కోటిపల్లి నర్సాపురం రీసెంట్ గా ఏదో కథలకు వచ్చినట్టుందిగా, త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అదైతే మేము కేటాయించామంటే 3 బ్రిడ్జిలు కూడా నిర్మాణం జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాలి. ఇది 300 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు దాకా ఇచ్చింది 3 కోట్లే. అలాగే భూసేకరణ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా చేయటం లేదు. సో ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయంటే, వారి యొక్క సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఈ ప్రభుత్వాలే కాదు, గత ప్రభుత్వాల్లో కూడా గత 10-15 ఏళ్ళుగా కూడా అలా నాంచు కూర్చున్నారు. సో పూర్తి సహకారం అందితే ఇంకా అద్భుతమైన అభివృద్ధి చేయగలం. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఓటుకి సీటుకి నిమిత్తం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి చేయవలసిన బాధ్యత మాకుంది. ఎందుకంటే రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజలు భారతదేశంలో భాగం. ఓట్లు ఉన్నా సీట్లు లేకపోయినా మేము చేయవలసిన అవసరం, బాధ్యత మా మీద చేశాం కాబట్టి చేసింది ప్రజల ముందు పెడుతున్నాం, ఆశీర్వదించమంటున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి మేమైతే కోరుతున్నాం సతీష్ గారు. రైట్. వెంకటేష్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ప్రస్తుతం చూసిన మేనిఫెస్టోలు చూసినా, వారు అమలు చేసిన విధానం చూసినా ప్రభుత్వానికి ఎక్కువ హోప్స్ ఉన్నాయని సంథింగ్ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ప్రధానంగా వారు చేసింది అసలు ఏముంది? వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇలాంటివి ఏదో కొన్ని చూపిస్తున్నారే కానీ, రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీలు కానీ, రాష్ట్రానికి కావాల్సిన ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ అసలు వారు చేసింది ఏముంది? ఏదో పాత పథకాలకే రంగు పూసి కొత్త స్కీములుగా చేసి ఏదో ప్రజల అవసరాలు గుర్తించేస్తాం, దానికి తగ్గట్టుగా స్కీములు మార్చేస్తాం, ఆ హామీలు నెరవేరుస్తాను ఇలా చెప్తున్నారే కానీ వీరు కొత్తగా చేసింది ఏముంది పదే వారు చెప్తున్న ఆరోపణ. అంటే ఎలా అనలైజ్ చేయాలి వాటిని? పొలిటికల్ గా వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, కానీ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న విధానానికి ఖచ్చితంగా గవర్నమెంట్ కి పాజిటివ్ గానే అప్లాజ్ ఉంది. ఓకే, మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే ప్రధానంగా వారు చెప్పేది ఏంటంటే, ఓకే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పదే వైసీపీ చెప్తున్న నేపథ్యంలో రేపు వచ్చే నిధులు వచ్చే అవకాశం లేకుండా, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం లేకుండా, ఇవేమీ కల్పించకుండా కేవలం వీటినే బేరీ చేసుకుంటూ వెళ్ళిపోతే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది. రాష్ట్రానికి రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో గణనీయంగా పెరిగి, అది మన సోదరులకు కూడా దాన్ని అనలైజ్ చేసి చెప్పాలి. ఎందుకు గతంలో ఇవ్వాల్సినటువంటి నిధులను కూడా ఈ ప్రభుత్వం ఈ హయాంలో ఇవ్వటం జరిగిందని. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఎందుకంటే ఎప్పటి నుంచో నానుస్తున్నటువంటి ఒక ప్రాజెక్టు, దీనికి ఇంకా 10,000 కోట్ల రూపాయలకి ఇంకా అడిషనల్ గా ఒప్పుకోవడం జరిగింది. అలాగే గతంలో నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఆ ఉన్న ఫండ్స్ అన్నిటిని కూడా ఒకేసారి రిలీజ్ చేయడం, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం సక్సెస్ అయింది. అది ముఖ్యంగా చెప్పాలి అంటే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ యొక్క అవసరం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. లోక్సభలో కూడా అటువంటి అవసరం పడినట్లయితే ఖచ్చితంగా బీజేపీ మిత్రులు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తారు, పోలవరానికి ఇంకా ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ కూడా ఇస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ ఏదైతే మీరు అన్నారో ఆ ప్రైవేటైజేషన్ కూడా అఫీషియల్ గా ఆపగలుగుతారు. ఇవన్నీ కూడా రాష్ట్రం ముందు ఉన్నటువంటి ప్రశ్నలండి. ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా పోలవరానికి ఇవ్వాల్సినటువంటి నిధులు, ఆంధ్రప్రదేశ్ యొక్క స్పెషల్ స్టేటస్, అలాగే ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తాము అని చెప్పేసి అన్న విషయం ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అదే ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇంకా దాని చుట్టూ ఎందుకు జరుగుతుంది అనుకోవాలి? ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అండి. అది ముగిసిన అంశమని పదే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, అఫీషియల్ గా ప్రకటిస్తున్నా, దాన్ని మాత్రమే ఎందుకు చేసుకుంటున్నారు అనుకోవాలి? అంటే ఓటర్లను కేవలం ఆ సెన్సిటివ్ గా వాళ్ళని పడేయడానిక? సెన్సిటివ్ గా పడేసే పరిస్థితి కాదండి. గతంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు, 25 సీట్లు ఇస్తే కేంద్రానికి మెడలు వంచి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని. అన్ఫార్చునేట్లీ సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు శాసించే స్థాయి ఏమి ఉండదు. అది ఆ తర్వాత కానీ ఆయనకి అర్థం కాలేదు.
సుస్థిరంగా భాజపా ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన మెడలు వంచడానికో మరొకటి చేయడానికి అక్కడ అయ్యే పరిస్థితి కాదు. కానీ స్పెషల్ స్టేటస్ ఈ రోజు వరకు లైవ్ లో ఉంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మాత్రం కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల మాత్రమే ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజే కావాలి అని చెప్పి శాసనసభలో ఒక తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకుని దానికి సంబంధించి కొన్ని నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. వన్స్ రాష్ట్రంలో ఒక అభిప్రాయాన్ని తీసుకుని దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే దానికి ఉన్నటువంటి విలువ నాయకులు చెప్పే దాని మీద ఉండదు. కాబట్టి ఆ తీర్మానాన్ని బట్టి స్పెషల్ స్టేటస్ ముగిసిన అంశం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నటువంటి ఒక పరిస్థితి. అయితే అదే ప్రభుత్వం మళ్ళీ మాట తప్పి మడమ తిప్పి మాకు స్పెషల్ స్టేటసే కావాలి అని చెప్పేసి వీధి పోరాటాలు చేసిన విషయం మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చినా స్పెషల్ స్టేటస్ అనేది ఒక మెయిన్ ఉద్దేశం అవుతుంది, మెయిన్ ఎజెండా అవుతుంది. రైట్.